వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేయడం పక్కాయనా, దాదాపు ఖాయమైన వార్తలు వాతావరణం చూస్తే అది నిజమేననిపిస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతూ ఒక తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం ప్రతిని సోనియా గాంధీకి కాంగ్రెస్ అగ్రనేతలు స్వయంగా అందించారు. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది అప్పట్లో అధికారికంగా రాకున్నా, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలే చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. అయితే సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు? మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది మెదక్. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి సురక్షితమని కాంగ్రెస్ నేతలు భావిస్తూ వచ్చారు. ఖచ్చితంగా సోనియా గాంధీ మెదక్ నుంచే పోటీ చేస్తారని అంచనాలు వెలువడ్డాయి. అలాంటి వాతావరణమే కనబడింది. కానీ అనూహ్యంగా మార్పు వచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేయబోవడం లేదట. ఆమె హైదరాబాద్లోని మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ప్రతిపాదన పట్ల అంతగా ఆసక్తి చూపకపోయినా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు ఆమె కాస్త మెత్తబడినట్టే తెలుస్తోంది. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మెదక్ నుంచి కాకుండా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా అంతర్గతంగా మాత్రం సోనియా గాంధీ మెదక్ కాకుండా మల్కాజ్గిరికి వస్తున్నారని, మల్కాజ్గిరిలోనే ఆమె పోటీ చేస్తారని అంతర్గతంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మెదక్ కాకుండా మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాను ఒప్పించినట్లు చెప్తున్నారు. నిజానికి సోనియా మెదక్లో పోటీ చేయడం కంటే మల్కాజ్గిరిలో పోటీ చేస్తే బాగుంటుందని, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు వస్తుందని, సోనియా గాంధీని గెలిపించుకునే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అటు బీజేపీకి, బీఆర్ఎస్కు కూడా మల్కాజ్గిరి చాలా ముఖ్యమైన ప్రాంతమే, ముఖ్యమైన నియోజకవర్గమే. ఇక్కడ హేమాహేమీలను రంగంలో దించేందుకు ఈ రెండు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుచుకొస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. అందుకు తగ్గ వ్యూహాలు కూడా తన వద్ద ఉన్నాయని, ప్రజల్లో ఇప్పుడు కాంగ్రెస్కు మంచి ఆదరణ ఉందని, కాంగ్రెస్ నుంచి ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర కాన్స్టిట్యున్సీలో కూడా దాని ప్రభావం చాలా స్పష్టంగా పడుతుందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారట. ఇదే కారణంగా సోనియా గాంధీని మల్కాజ్గిరి నుంచి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. అంటే ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతుందన్నమాట. నిజంగానే ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే దేశం మొత్తం ఈ వైపు చూస్తుంది, మల్కాజ్గిరి వైపే దృష్టి సారిస్తుంది. దీనికి తగ్గట్టుగా బీజేపీ వ్యూహాలు కూడా ఉంటాయి. బీజేపీ నుంచి ఒక సినిమా తారను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జయసుధ వంటి అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. మరి బీఆర్ఎస్ ఎవరిని రంగంలోకి దించబోతోంది అంటే ఇక్కడ పోటాపోటీ వాతావరణం ఖాయం. ఈ మొత్తం నేపథ్యంలో సోనియా గాంధీ గెలుపు చాలా ఈజీ అని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.